10 రూపాయలు అయ్యారు కానీ ఒక్కలో 10 రూపాయలు రాగానే కలిసి మరి నా పిల్లలు వాడగంట 100 తల్లి రాజుల గంట 100 కీడు కలిగిన మేలు కలిగిన వచ్చిన బ్రాహ్మణులు అంటే బావు తెలిసిన వారిని బ్రాహ్మణులు అంటారు, అన్ని తెలిసిన వారిని అయ్యగారు అంటారు. నాయగారు రమ్మని కుర్చీ లేచి కుర్చీల మీద కూర్చుండబెట్టిండ్రు. వచ్చిన బ్రాహ్మణయ్య కాదు మాయమో మూత పంచాంగం ముందు వరసిండు పాలాల నేతలో పంచాంగం అడిగిండు. నాయన కమలంగ మహారాజ ఓ తల్లి మహారాణి దేవి నీ 2 బిడ్డలు పుట్టంగా పూజల చెట్లు పూతలు పూతలు గంటలు కథలు కాదు నీళ్ళ పుట్టబుట్టి నీ పూజలు పట్టింది అగదారి గండాన పగదారి గండాన దొడ్డావుల గండాన నీ బిడ్డలు జన్మించలేదు. మరి అమృత గడల పుట్టిన నీ బిడ్డలకు ఆయుష్ బాగా కలిగి ఉన్నది తండ్రి. మారాణిదేవిని సురా 33 కోట్ల దేవతల పూజలు ఏ భగవంతుడు కరుణించలేదు, నీకు కానుకోడి కట్టలేదు. చివరిసారిగా నాగుల పంచమి రోజున నాగశేషుని పూజ చేయంగా ఆ నాగశేషుని వరం అందగలిగిండ్రు ఈ కమల పిల్లలు. పెద్ద బిడ్డ పేరు నాగవేణి అన్నాడమ్మా రామరా బ్రాహ్మణయ్యను లేదని ఇళ్ళ కొడితే లేవిడ కలుగున కాదని ఇళ్ళ కొడితే కరవెంత వచ్చును అని మరి అందుకే అన్నారు నాదా మానవుని విరిచి కోట డబ్బు విచ్చి కొడకైది నీకు దారణ అంటే అయ్యా ఇది సరిపోదు ఇంకా కొద్దిగా కావాలని ఉంటాడు. మానవుని విరిచి కూర్చుండబెట్టి ఇస్తాడేసి ఇస్తాను అన్నం పెట్టినప్పుడు కడుపు నిండి అన్నం తింటాడు కొడక నీకు మారు కావాలన్నా అంటే అయ్యా నా కడుపు నిండి సాలను లేచిపోతాడు సాలన్న దానం అన్నదానం అంగననాదా అందరి నాకం కులాన 18 జాతుల మందిని ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోకలు తెలుసుకొని అట్లా మాత్రం మనకు దానాలు చేసిందా ఆ భరతుడు సభయాన కచ్చిన కాడికి వెళ్ళిపోయిండే. ఇవాళ తొలత బ్రహ్మాండంగా తొట్టెలు కట్టుకొని నా పిల్లగాళ్ళకు చోర పాట పాడుకుంటారు అని రాజుల దగ్గర దేవి దాసి మాట్లాడుతుంది మాట పాడ గంట గలీజ్గా మాట్లాడతారా? బోరింగ్ పొక్క అనద్దు. బోరింగ్ అంటే అమ్మా తెల్లలారా మీరు కన్న వాళ్ళు పెంచిన వాళ్ళు అవ్వా పత్తులేవేనా తోటలేవేనా పొలాలు నాట్లేవేనా కలవవేనా బిడ్డ పిల్లలు పుట్టిది ఏమైనా తోటలేవేనా గంత ముద్దుగా పాటలతో అలసట లేకుండా పని చేసుకొని వస్తారా? పాట పాడితే పచ్చులు ఆలకించిన నువ్వు వాడిన పాటే మళ్ళీ వీళ్ళు రేపు పొద్దుగా ఎక్కడ చీలకాడి వెనకడ వాడుకోవాలి. ఓ గంత మంచి పాట అంటే పాడి నిద్ర ఉత్సవం నా పిల్లగల్లా సూపర్ వాడతా.
తాళం తమ్ముడా ఏంది మరదల ఏంది ఓ మరదలా అక్కడ చూసారు రవంత ఆడదేమో తల పండుగలుగా వాడు ఏమి ఇట్లా మనిషి అని మురుతాడో నాకైతే అర్థమైతే లేదు. వాడిని నేను నోటిన తమ్ముడా అని పిలిచిన తమ్ముడా అని పిలుతావని నన్ను మరదలా అనవచ్చునా నాకు వాడు వరుసకేం కావాలంటే మా సొంత చిన్న కొడుకుర్రా సొంత చిన్న కొడుకు వాడు నాకు మేన బామ్మరిది కావాలి. అదేమైతుంది మరి పిచ్చి ముందు నీకేమైతాడు వాడు చెప్పుదామని నాకు సిగ్గు అయితే నీకు సిగ్గు కూడా ఉన్నదా బిడ్డ నీకు సిగ్గునేది రాంగరాంగ ఈ చీరలు ఎప్పుడో పడి సత్తు ఏమంటావు అమ్మా పాట పాడవమ్మ మంచి పాట ఏమోనవ్వా ఇక నేను మాట మాట్లాడుతున్నా మాటే నీకు నచ్చలే పాడవాడు ఇక నేను పాట పాడుతాను వస్తాను నమ్మకం ఉన్నదా నువ్వే నా పేరు పిల్లి కాదే నా పేరు ప్రీతి ముసలలో అనవాను ఇక పనులు లేని ముసలలో ప్రీతి అనొస్తుందా ఓ ప్రీతి ప్రీతి రాయే అరే నా భయ మా అక్క వాడకుంటే కానీ మంచి పాట పాడుతుంది పాడవమ్మా లాలే లాలమ్మ లాలే లాలే లాలమ్మ లాలే లాలే లాలమ్మ లాలే లాలే లాలమ్మ లాలే లాలే ఈ పాట పాడుతుంది బామతి కొరలా లాలి పొన్న గాదెరలా పాటను మెచ్చి గద్దరు బిడ్డ వెంగళకు వచ్చి ఓ దీనికి ములకల పెళ్లి సందు మొగుల పెళ్లి సందు రెండు వాగుల బిర్జీల కింద లేదా సమ్మక్క గజ్జలు ఆ సమ్మక్క గజ్జల మీద కూర్చుని పెట్టించింది ఏ రాజు పెట్టిండా ఈ మల్లె తోట లాలి అతగార పోతావా గటాకు నిన్ను పెట్టి లాలి గుడ్డలు ఏందాడు ఊక కైరోడు కైరోడు అనుకో అంత వాడిని రాత అనుకోవాలి అయితే వాడు మా ఎర్రగానే పుట్టు కానీ వీళ్ళు అవ్వ వీడిని కనేటప్పుడు కరెంటు పోయినాక చీకట్లా కన్నది అందుకే వాడు కైరీగా కరవారా అమ్మా అందుకే అన్నారమ్మా అతి మిద్ది కాదు గడి గంటం కాదు దుబ్బ తొత్తులు మనకు రుచియే కాదు తొత్తు దాసి ఎన్నడుకున్న దొరసారి కావోదు ఇంత కాకి అంత ఏ కాదమ్మ ఇత్తడు ఎన్నడుకున్న పుత్తడి కాదు ఇనుము బంగారం కావోదవ్వరారా ఆడిడ తిరిగేడి అయ్యకే వెరకయ్య మారేడు గుణములు కన్న తల్లి కెరకన్నరమ్మా మరి మన్ను తినే మంజరకి వెరకయ్య నాగ సరిని పాటలు నాగునికి ఎరకన్నర తల్లులారా కొంగ పరకులు వేరు కోయిల గానాలు వేరు వంశ నడక వేరన్నరమ్మో మరి ఇవాళ కనుక నీవి నా బిడ్డ మరి నాగవీని నా బిడ్డ దేవత ఇద్దరి బిడ్డలు ఇద్దరు పోయేటట్టుగా చక్కటి జొగల పాట పాడుకుంటాను జో అచ్యుతానందా జో బాలకుందా
కరవానికి ఏంది కట్టం ఊపి నడువు టింగ్ అంటుంది అబ్బా ఇక ఈయనకే ఉన్నారు 50 రూపాయల పిల్లలు మనకున్నారో లేరో మన పోరగానే సరేనే వారైతే దుబ్బలో పోయేది కానీ ఇంత వద్దు అని అబ్బా 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 ఈ పోయి ఎంకుల పోరి ఓ మానంగా పండు పండు పోయి పండు ఊపరా లంచ్ నువ్వు ఊపు వాడుకున్నది కాదు వాడుకున్న తల్లిదుడు ఇద్దరు పిల్లగాళ్ళ అల్లారు ముద్ద సాది పెద్ద ఎత్తను అని పిల్లగాళ్ళ కనుక నా ఎత్తు పిల్లగాళ్ళ వేసి ఇద్దరు బిడ్డలకు కాళ్ళు కడిగి కండి నాన్న ఎత్తనన్న గట్ల కలుగులు పుణ్యాలు తొలుగులు దోషాలు ఉన్నారమ్మ అలా పత్తి పేరు పోతుందమ్మా దానిమ్మ అలా చూస్తాను కదా ఈ ఓటు బట్టి ఆ ఓటుకి నేను అన్నం దాగా మంచిగా తినా అట్లా కాదే అన్నం తినాలా మంచిది తాగాలి నీ అవ్వ పుచ్చిదానికి వచ్చి అంటాను అయ్యం బిడ్డ పచ్చిదాను నవత్రాలు అవ్వకపోతే ఏడుతారే మళ్ళీ ఎప్పుడు ఏడుతావు నాకు ఏడుపచ్చినప్పుడు ఏడుతా ఏడుపచ్చినప్పుడు ఏడవాలి నవ్వచ్చినప్పుడు నవ్వాలి అమ్మో నీ అవ నేను అలుగుతా కాదు ఎప్పుడు అలుగుతావు అవే లంచపొడ అంటే పొరాలు అవుతారు కానీ ఎవరు గోరీలు ఏమంటావు మా మమ్మీ కాదురా మా మమ్మీ కాదు మా అమ్మమ్మ సుతా లంచపడు కదా గీసోడి పోరగాలు ఉండాలి అవ్వ అందుకే అంటారు పోరగాలు లేని పని అయ్యాం ఉండాలి కదా అట్లా కాదు కానీ నువ్వే తక్కువ తల్లి ఎత్తుంటున్నా మంచి లేకపోతే నేను ఎత్తుకోదు పో మమ్మీ నన్ను ఎత్తుకుంటుంది నిన్ను కుమారు ఎత్తుకుంటాడు పో అమ్మో తాడు తీసుకుపోతే కుమారిని ఎత్తుకొని అడుగుదర్ర పెడితే పట్టుకో నువ్వే తక్కువ ఆయన అంత తోటుందో 25 kgs ఏంది 25 బిడ్డ మొన్న చోకినా కదా 75 కిలోలు ఇంకా 50 కిలోలు ఎడతాను విద్య ఈ కుమారే
ఆయన ఎత్తుకుంటాడు కానీ ఇక ఈ బిడ్డలో నేను ఎత్తుకుంటే ఇక నిన్నేమో ఆయన ఎత్తుకుంటాడు పోలి ఇంకా ఉడికి ఉడకని అన్నం ఎంత రుచి ఉంటుందో చిన్న పిల్లకన్నా అచ్చిరాని వాళ్ళకి అంత నీకు ఉంటాయాట వండుకొని ఇద్దరు పిల్లగల్ల అరుగుల పైకి వెళ్తాంది దేవి రానా తిన్ని దానయా నాకన్నా ఈ గోల్లో మనకు చీరలేదు గీయలేదు ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అర్థమైందా ఏమన్నా చీర లేదు ఇట్లా కింద పడిపోతే చీరల కాలం అయితే ఎవరి అనుకున్నారు వాళ్ళు చీరడా ఏడిల్లు తిరిగి ఎర్ర చీర పట్టుకొని వచ్చిర్రు చూడలేక ముళ్ళకి వెళ్ళి తీసుకొని కట్టుకున్నా బిడ్డ మీకంటే నువ్వు గట్లాంటాను అని పైన దాచుకుంటాన్ని బుగ్గమ్మా మరి బుగ్గ అయ్యో దాసి అమ్మో నాకు మంత్రి లేవద్దు బా అమ్మో ఒక బుక్క అన్నదింటా ఒక బుక్క బాయి అరే మా మమ్మీనే ఇవాళ పడితే మీ మమ్మీ ఏమైనా చెప్తున్నారా మా అయ్య ఇంటికి పోయి మా అయ్య ఇక్కడ పో సాయం చేస్తానో చేస్తలేడు చెప్పిన పొల్లు వస్తుంది తానం చేసి రెడీ ఉండవని చెప్పిన ఆటగాడి పిల్లలైతారు పాటగాడి పోతే పాటగాడి పిల్లలైతారమ్మా కులాని బ్రాహ్మణ కులాని కోడి కులాని చదువు చాలా అవసరం అన్నారమ్మా అన్ని బిడ్డలారా చదువు నేర్చుకోవాలి తలరాత మార్చుకోవాలి రమ్మని తీసుకొని కుమటింటికి ఏరవచ్చి 2 పలక బలపాలకున్నది బిడ్డల చేతికి ఇచ్చారమ్మ ఇద్దరు బిడ్డల నాగవేణి దేవతని ఎంట పెట్టుకొని పాఠశాల వేడి కద్దండి మరి అడుగుదరమైన పాఠశాలకు వచ్చిన పంతులయ్య నా పెద్ద బిడ్డ నాగవేణి చిన్న బిడ్డ దేవతమ్మ నీలోన ఉన్న గురువు బోధన నా పిల్లలకు అక్షర అభ్యాసం పెట్టి ఇవ్వన్నదమ్మ అప్పుడు తరమైన పంతులయ్య అమ్మ పర్వాలేదు నీ పిల్లలకు నాలోన ఉన్న చదువు శాస్త్రవంత దారపోతనని ఆ ఇద్దరు పిల్లగల్లా ఆ చోట కూర్చుండబెట్టి ఆ పిల్లగళ్ళకు అక్షర అభ్యాసం పెట్టించగా
అందుకే అన్న తల్లరారా మరి తల్లికి తొలసూరు బిడ్డ ఉంటే తల్లి కాసరు ఉన్నారు తండ్రికి తొలసూరు కొడుకు ఉంటే తండ్రి కాసరు అన్నారమ్మ ఏ ఆడతల్లికైనా మరి తల్లి జాగిడి బిడ్డకు వచ్చినాడు ఆ తల్లికి మాత్రం అనగా మరి గుండెల మీద బరువు ఉన్నారు ఆ తల్లి చూడు వాళ్ళ కనుక నీవు నా భర్త వచ్చిన తర్వాత మరి ఒకవేళ రేపటి కాళ్ళ కరవ తక్కువ మా ప్రాణాలు పోతే ఆనాడు అంటారే అవలేని పోరగాళ్ళు అయ్యలేని పోరగాళ్ళు ఆడవిల్లలు అని మా బిడ్డలను మాత్రం ఎవరి దగ్గర తీస్తారు మేము ఉన్నప్పుడే కనుక నీవు నా పెద్ద బిడ్డకు పెళ్లి చేసి ఇంటిలో ఇల్లరికం పెట్టుకున్నదాన్ని కావాలనుకోని భర్త మధ్య రావడం కళ్ళదు తల్లి కాదు ఆ తల్లి మారాని ఏమి కాదు నాకు అయ్యో రాజు బయలు వెళ్ళిండు నారబాబు మరి అన్నమోదిన పెడితే అన్నమోదిన పక్షి కాడికి వెళ్ళిపోతాను బాబా లేదయ్యా ఎందుకు మనకిద్దరు బిడ్డలయ్యా అదా మనం కొడుకులోళ్ళం కాదు అవును ఇద్దరు బిడ్డలుగా అవ్వయ్య రాజులం ఇద్దరు బిడ్డలు నీకు నాగరికి లోకానికి కానీ నాదా పెద్ద బిడ్డకు మాత్రం అనగా పెళ్లి చేసి మరి అగో రాజుల కులాన్ని అందరూ నిరుపేద వాళ్ళే ఉంటారా అందరు ధనుకులే ఉంటారా నాదా నిరుపేద ఇంటి పిల్లగాన్ని తీసుకొచ్చి మన రాజుల కులాస్తుని మన పెద్ద బిడ్డ నాగవేణికి పెళ్లి చేసి ఇంటిలోన ఇల్లరకంగా పెట్టుకుందాం నాదా ఇల్లరకంగా పెట్టుకుంటే మనం ఉన్నన్ని రోజులు కనుక నీ అల్లుడు కాదు కొడుకుని మనం సాదుకుంటాం అయ్యా సాదుకొని రేపు రేపటికి అల్లా చిన్న బిడ్డను దేవతవను ఎత్తి పెళ్లి ఎత్తే ఆడవిల్ల అవతలింటి పోతుంది నాదా మన ఇంటిలోన అల్లారు ముద్దుగా సాది పెద్ద చేసుకున్న అల్లుడు రేపటికల్లా మన మూల మంచాల పడ్డనాడు వీళ్ళిద్దరి బిడ్డలుగా నోళ్ళే వీళ్ళ కొడుకులు లేను లోని ఆనాడు మనకు కలవగంజ పోసి మన దాదుకుంటారు మనం చచ్చినాడు చిన్న బిడ్డ మధురావు ఆడవిల్లగా ఏడోళ్ళ ఆవల మన బిడ్డ ఉన్నా గాని అయ్యో మా అవ్వయ్య రాజులు కాలం చేసిండు అని ఆ బిడ్డ మాత్రం అనగా పట్టుకున్న భర్తను తీసుకొని కన్న పిల్లలు ఎంట పెట్టుకొని వచ్చి ఆ బిడ్డ కన్నీళ్ళు మన ఎద మీద పడ్డ సచ్చిన మన జీవులు స్వర్గం చేరును ఉంటాడు కదా ఆ పెద్దలను మాత్రం అనగా కుండబట్టి మనకు ముందు నడుస్తాడయ్యా మనకు ముందు నడిసి రేపటి కాళ్ళ ఈ ఆడవిలకైనా కాళ్ళకు ముళ్ళుకి కట్టగాలం వచ్చినాడు కన్నుల్లో అది కత్తరు తోడబుట్టినోళ్ళు అది కత్తరు అవ్వయ్య రాజులు మనం భూమి మీద బతికుండకుండా గాని ఆ పెద్ద బిడ్డ మాత్రం అనగా మా అక్క నాగవేణి ఇంటిలోన ఉన్నది అని ఆడవిల్ల వచ్చి 5 రోజుల పాటు ఉన్నా ఆడవిల్లదు ఆదం పోతుంది అంటారే నాదు నాదా గట్ల బిడ్డకు పెళ్లి అయ్యావాలే బిడ్డకు పెళ్లి అయ్యావాలే ఎంత మాట వలికినవే బామా నీ
అప్పటికిప్పటికన్నారమ్మా మన బిడ్డలను ఎత్తియాలి గాని ఎవరింటికన్నా పోయి నాయనా నా ఇంటికి ఇల్లరకం దోలు అంటే బామా ఎవరన్నా దోలుతారే బామా నీ బామా ఎవరన్నా దోలుతారే బామా నీ బామా తనకన్న కడుపునైనా ఒకరింటికి దానవీయాలంటే అదుగురు కొడుకుల కన్న తల్లైనా తీపుల్ల తీపు ఏవు తీపంటే బామా కన్న కడుపును మించిన దీపు ఎక్కడ లేదంటారమ్మా ఏ తల్లైనా తినతిండి లేని తల్లైనా ఆ పూట కూలి వేసుకున్న నా పిల్లలు బతకాలి నా పిల్లలు ప్రభుత్తులు కావాలనుకుంటది బామా ఇల్లరకం పూదోలా పోరే బామా నీ బామా బామా ఇల్లరకం పూదోలా పోరే బామా నీ బామా ఒకవేళ నా తోడ పుట్టింది నాకొక్క అక్క ఉన్నా అక్క అన్న కొడుకులున్నా గాని నా అక్క ఇంటికి పోయి అక్క నీ కొడుకులు నా ఇంటికి ఇల్లరకం తోలు అంటే రక్తం ఒకటి రక్త సంబంధం ఒకటి అన్నారు నా అక్క ఒప్పుకున్న నా బావ ఒప్పుకోక పేరగాని బామ నా బావగాళ్ళు మొక్కైనా అగో బదిలాడు వాళ్ళు కన్న కొడుకున్న అల్లుని తీసుకొని రానా బామా అక్కనే చెల్లెళ్ళు కూడా లేకబాయే బామా అక్కనే చెల్లెళ్ళు కూడా లేకబాయే బామా ఎవరు లేని వాణ్ణి కాదే బామా నీ బామా మన బిడ్డకు పెళ్లి అయ్యాలంటే నా తోడబుట్టి నా అక్కలు మన చెల్లెలు ఉన్నారా ఎవరింటికి వెళ్ళి పోదని ఉన్నావు నాదో చెట్టు పుట్టినప్పుడు చెట్టుని కొట్టే గొడ్డలు పుట్టే ఉంటుంది నాదా మన గనకేమి కాదు దాకా కల్లాలు ఢిల్లీ దాకా భూములు ఎండి ఎంతో ఉన్నది బంగారం ఎంతో ఉన్నది బంగుళాల భవంతులు కలిగి ఉన్నాయి నాదా అగో రాజులకు అందరు ధనికులే ఉంటారా అందరు నిరుపేద వాళ్ళే ఉంటారా నాదా ఎల్ల రాజ్యాల కొల్ల దేశాలు తిరిగి మన ఇంటికి వచ్చే వరుడు ఎవరన్నా దొరకకపోతారా దొరికిన వాళ్ళ కనుకనేవి అవో నాకుండవలసిన భూములు జాగల ఆస్తులు మొత్తం సగభాగం నా పెద్ద బిడ్డకు సగభాగమే చిన్న బిడ్డ కానీ నాదా గత చెప్పుకొని నాదా బిడ్డకు పెళ్లి అయ్యానే ప్రాణాలు బామా నా మాట వింటలేము అప్పటికిప్పటికన్నారే ఇల్లరకం ఈయనమన్నారమ్మా అప్పటికిప్పటికన్నారు బామ కట్టకేమో పుట్టకీడు ఇప్పకేమో తొర్రకీడు బామా ఇంటికి ఇల్లరకం ఇల్లుడు కీడన్నరే బామ నా మాట వినవమ్మా ఇప్పకేమో తొర్రకీడు కట్టకేమో పుట్టకీడు ఇంటికేమో ఇల్లరక పిల్లుడు కీడన్నడు ఇల్లరక పల్లుడు కీడన్నరే బామా నా మాట వినవమ్మా ఎవరు దోలరు ఒకవేళ వచ్చిన వాడు మాత్రం అనగా ఉంటాడో ఉండడో తెలియదు బామా నా మాట వినవమ్మా నారి మణి దేవి వద్దు నాదా ఇళ్ళ రాజ్యాల కొల్ల దేశాలు తిరిగి మరి ఎక్కడన్నా దొరకపోతాడు ఆ వరుడు ఆ వరుణ్ణి తీసుకొచ్చి మన బిడ్డకు మాత్రం అనగా పెళ్లి ఎత్తే నిరుపేద ఇంటి పిల్లగాడైతే కలిగిన ఇంట్లో అలిగిమలిగి ఉంటాడు నాదా అదే పదే సార్లు అంటే కూడా నా మాట ఇంటలేవు పర్వాలేదు బామా సుఖమేందో శుద్ధం మరి భార్య చేతన్న భోజన పక్షణ చేసిన రాజైనా తడబడ తాను చేసిన భార్య చేత భోజార భోజనాలు చేసిన బామా నీవన్న మాట ప్రకారంగా భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి బామా వద్దు వద్దంటే
మన ఇంటికి ఇల్లర పళ్ళు కావాలి, ఇంటికి ఇల్లరికం అల్లుడు కావాలని పదే 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 మాట చెప్పినవని ఆ రోజు పెద్ద బిడ్డ నాగవేణి ఫోటో సీద పట్టుకున్నడం మాట కలిసిన కాడ మర్యాద కలతలేదు, మర్యాద కలిసిన కాడ మాట కలతలేదు, మాట మర్యాద కలిసిన కాడ ఇంటికి ఇల్లుడు అన్న వారమ్మా భగవంత ఇవాళ నేను రాజ్యం సంపాదించిన దేశం సంపాదించిన మేడల ఇద్దరు తన సంపాదించిన ఇవాళ తిని గురువు నాకొక్క కొడుకు లేక బాయార ఆ రాదు ఒకటి కాదు రెండు కాదు 66 రాజ్యాలు 77 దేశాలు శ్రీగుణూరు శ్రీహారం శ్రీకట్ల మారణ వల్ల గుమ్మట్ల మడిపెల్ల కుర్చొని మడికొండ లంకల కొలి బాక రామప్ప కొడుకు తిరిగిందాట తర్వాత నువ్వుడు సమ్మక్క తారక కచేరీ పోతాడు ఆ రాదు కమలంగా రాదు వస్తానంటే ఎర్రటి ఎండ కొడతాను ఆ జాగే వాస్తువు లేదవా ఆ జాగ వాస్తువు లేదు మరి వస్తాను రాని కానీ అది ఊరు బయట మీరు ఇచ్చకపోతే వాళ్ళు కథ మంచిగా కాదు మంచిగా వాళ్ళు ఏమనుకుంటారు